భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 రాష్ట్ర శాసనసభకు సంబంధించిన విధి విధానాల గురించి తెలియజేస్తుంది. ఈ విధానాలను ఎలా ఏర్పాటు చేయాలి మరియు అనుసరించాలి అనేదానిని వివరించే 3 క్లాజులుగా విభజించబడింది. ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది. నిబంధన 1. ఈ నిబంధన ఒక రాష్ట్రం యొక్క శాసనసభలోని ప్రతి సభకు దాని విధానాలు మరియు దాని వ్యాపార ప్రవర్తనను నియంత్రించడానికి దాని స్వంత నియమాలను రూపొందించడానికి అధికారం ఇస్తుంది. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ప్రధానాంశాలు: ప్రతి సభకు దాని విధానపరమైన నియమాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. నిబంధనలు రాజ్యాంగంలోని సమగ్ర చట్టానికి అనుగుణంగా ఉండాలి. నిబంధన 2. ఈ నిబంధన ప్రక్రియ నియమాల కోసం పరివర్తన అమరికను అందిస్తుంది. క్లాజ్ 1 ప్రకారం కొత్త నిబంధనలు రూపొందించే వరకు రాజ్యాంగం ప్రారంభానికి ముందు అమలులో ఉన్న ప్రస్తుత నియమాలు మరియు స్టాండింగ్ ఆర్డర్లు ప్రభావవంతంగా కొనసాగుతాయని పేర్కొంది. ఈ నియమాలు కొత్త రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంగా మారడానికి ముందు ప్రావిన్స్ యొక్క సంబంధిత శాసనసభకు సంబంధించినవి. ప్రధానాంశాలు: కొత్తవి రూపొందించబడే వరకు ప్రస్తుత నిబంధనలు మరియు స్టాండింగ్ ఆర్డర్లు వర్తిస్తాయి. శాసనసభ స్పీకర్ లేదా శాసన మండలి చైర్మన్ ప్రస్తుతం ఉన్న ఈ నిబంధనలను అవసరమైన విధంగా సవరించవచ్చు మరియు మార్చవచ్చు. నిబంధన 3. లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండింటినీ కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఈ నిబంధన గవర్నర్కు 2 సభల మధ్య కమ్యూనికేషన్ల ప్రక్రియలకు సంబంధించి నియమాలను రూపొందించే అధికారాన్ని ఇస్తుంది. అయితే అలా చేసే ముందు గవర్నర్ తప్పనిసరిగా శాసనసభ స్పీకర్ మరియు శాసనమండలి చైర్మన్లను సంప్రదించాలి. ప్రధానాంశాలు: ద్విసభ శాసనసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండూ ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉభయ సభల మధ్య పరస్పర చర్య కోసం గవర్నర్ నియమాలను రూపొందించవచ్చు. ఈ నిబంధనలను రూపొందించే ముందు గవర్నర్ తప్పనిసరిగా స్పీకర్ మరియు చైర్మన్ను సంప్రదించాలి. సారాంశం: ఆర్టికల్ 208 ప్రతి రాష్ట్ర శాసనసభ దాని విధానాలను నియంత్రించడానికి మరియు దాని వ్యాపారాన్ని నిర్వహించడానికి స్పష్టమైన మరియు సౌకర్యవంతమైన ఫ్రేమ్వర్క్ను కలిగి ఉందని నిర్ధారిస్తుంది. ఇది ప్రస్తుత నిబంధనలను తాత్కాలికంగా నిలుపుకోవడం ద్వారా కొనసాగింపును అనుమతిస్తుంది మరియు ఉభయ సభల వ్యవస్థలో ఉభయ సభల మధ్య సజావుగా కమ్యూనికేషన్ జరిగేలా గవర్నర్కు ఇది ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఈ నిర్మాణం రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా రాష్ట్రాలలో క్రమబద్ధమైన శాసన ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి సాధారణ ప్రక్రియ ఆర్టికల్ 208 ప్రక్రియ నియమావళి 1 ఈ సంవిధాన నిబంధనలకు అధ్యధీనమై రాజ్య శాసనమండలి యొక్క సదనము తన ప్రక్రియను మరియు కార్యకలాప నిర్వహణమును క్రమబద్ధము చేయుట కొరకు నియమావళిని చేయవచ్చును. 2 ఖండము 1 క్రింద నియమావళి చేయబడు వరకు ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఆ రాజ్యము స్థానములో నుండిన ప్రావిన్సు యొక్క శాసనమండలిని గూర్చి అమలులో నుండిన ప్రక్రియ నియమావళి మరియు స్థాయీ ఉత్తర్వులను సందర్భానుసారముగా శాసనసభాధ్యక్షునిచే లేక శాసన పరిషత్తు సభాపతిచే వాటిలో చేయబడినటువంటి మార్పులకు మరియు అనుకూలానాసరణములకును అధ్యధీనమై రాజ్య శాసన మండలి విషయమున ప్రభావము కలిగి యుండవలెను. 3 గవర్నరు శాసన పరిషత్తుగల రాజ్యములో శాసన సభాధ్యక్షునితో మరియు శాసన పరిషత్తు సభాపతితో సంప్రదించిన మీదట 2 సదనముల మధ్య పరస్పర సంసూచనలకు సంబంధించిన ప్రక్రియను గూర్చి నియమావళిని చేయవచ్చును. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure generally. Article 208. Rules of Procedure. 1. A House of the Legislature of a state may make rules for regulating, subject to the provisions of this Constitution, its procedure and the conduct of its business. 2. Until rules are made under Clause 1,
The rules of procedure and standing orders in force immediately before the commencement of this constitution with respect to the legislature for the corresponding province shall have effect in relation to the legislature of the state subject to such modifications and adaptations as may be made therein by the Speaker of the Legislative Assembly or the Chairman of the Legislative Council, as the case may be. 3. In a state having a legislative council, the governor, after consultation with the Speaker of the Legislative Assembly and the Chairman of the Legislative Council, may make rules as to the procedure with respect to communications between the two houses.